నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ న్యూస్. నేను రాజేశ్వరి. వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు సర్వం సిద్దమైంది. సోమవారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. 52 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. పోలింగ్ జరిగేందుకు ఈసీ ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. బ్యాలెట్ బాక్సులు, బ్యాలెట్ పేపర్లతో సిబ్బంది పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. మొత్తం 605 పోలింగ్ కేంద్రాలను ఈసీ ఏర్పాటు చేసింది. 3 ఉమ్మడి జిల్లాల పరిధిలో 4,63,839 మంది పట్టభద్రులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇందులో పురుషులు 2,88,189 మంది కాగా మహిళలు 1,75,645 మంది, ఇతర ఓటర్లు 5 ఉన్నారు. ఈ ఎన్నికల ఫలితాలు జూన్ 5న విడుదల కానున్నాయి. పౌర సరఫరాల శాఖలో భారీ స్కామ్ జరిగిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. 50 రోజుల్లోనే 1,100 కోట్ల రూపాయల భారీ కుంభకోణానికి పాల్పడింది కాంగ్రెస్ ప్రభుత్వం అంటూ ధ్వజమెత్తారు. 35 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణకు గ్లోబల్ టెండర్లు పిలవటం వెనుక భారీగా అవినీతి జరిగిందన్నారు. ధాన్యానికి 2,232 రూపాయలు చెల్లించాలని మిల్లర్లను బ్లాక్మెయిల్ చేస్తున్నారంటూ ఆరోపించారు. మనీ లాండరింగ్ ద్వారా మిల్లర్ల నుంచి 700 కోట్లు వసూలు చేస్తున్నారన్నారు కేటీఆర్. 700 కోట్ల అదనపు డబ్బులు, అదనపు క్యాష్ మనీ లాండరింగ్ ద్వారా ఈ సంస్థలు మిల్లర్ల దగ్గర వసూలు చేస్తా ఉన్నాయి. వీళ్ళు పాడిందేమో, టెండర్ వేసిందేమో 1,885 నుంచి 2,007 రూపాయలకి. కానీ వీళ్ళేం చేస్తున్నారు, క్వింటాల్కి 2,230 రూపాయలు మీరు చెల్లించాల్సిందే అని చెప్పి రాష్ట్రంలో ఉన్న 4,000 మంది రైస్ మిల్లర్లను ఈ కాంట్రాక్ట్ సంస్థలు 4 ఏవైతే గ్లోబల్ టెండర్ దక్కించుకున్నాయో బ్లాక్మెయిల్ చేస్తా ఉన్నాయి. ఇక్కడ 2,007 రూపాయలకి వేసినా, 1,885 నుంచి 2,007 రూపాయలకే కోట్ చేసినా, ఇంకొక 223 రూపాయలు ఎక్కువ ఖర్చు, ఎక్కువ డబ్బులు ఇవ్వాల్సిందే. ఎందుకంటే సీఎంపీసీ ఖర్చు అయింది, ఢిల్లీకి పోవాలి, ఎలక్షన్స్ ఉన్నాయి. కాబట్టి క్వింటాలకు 150 రూపాయల నుంచి 223 రూపాయలు అదనంగా చెల్లించి తీరాలి అని ఒత్తిడి చేస్తూ, మీరు ఒకవేళ కనుక సహకరించకపోతే మీ మీద విజిలెన్స్ దాడులు జరుగుతాయి, జీఎస్టీ దాడులు జరుగుతాయంటూ ఇవాళ రాష్ట్రంలోని రైస్ మిల్లర్లను ఈ 4 సంస్థలు మరి భయభ్రాంతులకు గురి చేస్తా ఉన్నారు. ఇంకొక బంపర్ ఆఫర్ కూడా ఇస్తున్నారు. మీరు కనుక మేము చెప్పినట్టు క్వింటాల్కు 223 రూపాయలు ఎక్స్ట్రా ఇస్తే మేము ధాన్యం లిఫ్ట్ చేయకపోయినా చేసినట్టు మేము కాగితాలు సృష్టిస్తాం, మేము చూసుకుంటాం అని చెప్పి వాళ్ళు క్లియరెన్స్ కూడా ఇస్తామని చెప్పి బంపర్ ఆఫర్లు ఇస్తా ఉన్నారు ఈ 4 సంస్థలు. అంటే అక్కడ ధాన్యం లేకపోయినా ఉన్నట్టుగా మేము క్లియరెన్స్ ఇస్తాం, లిఫ్ట్ చేయకపోయినా చేసినట్టు మేము చూపెడతాం. మీరు చేయవలసిందల్లా క్వింటాల్కి 223 రూపాయలు అదనంగా మీరు మాకు ఇయ్యాలి అని చెప్పి మనీ ట్రాన్స్ఫర్ కోసం మిల్లర్ల మీద ఇలా పెద్ద ఎత్తున మరి ఒత్తిడి తెచ్చి భారీ స్థాయిలో నగదు బదిలీ ఇవాళ జరిగిందనేది నాకున్న సమాచారం. బీజేపీ, బీఆర్ఎస్ కలిసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బదనాం చేస్తున్నాయని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫైర్ అయ్యారు. సివిల్ సప్లై శాఖపైన పూర్తిగా అవాస్తవాలు మాట్లాడుతూ ఆరోపణలు చేస్తున్నారంటూ దుయ్యబట్టారు. బీఆర్ఎస్ కంటే వేగంగా ధాన్యం కొనుగోలు చేశామని చెప్పారు ఉత్తమ్. గడిచిన 10 ఏళ్లలో సివిల్ సప్లై శాఖను బీఆర్ఎస్ ఆగమం చేస్తుందని అన్నారు. బీఆర్ఎస్, బీజేపీ కూడబలుక్కుని కలిసి మా ప్రభుత్వం సివిల్ సప్లై శాఖపై అనేక అంశాలపై పూర్తిగా అవాస్తవాలు, అబద్ధాలు, అసత్యాలు, అసలు కల్పిత విషయాలతో విమర్శించే ప్రయత్నం చేస్తున్నారు. అన్ని విధాలుగా రైతులకి, కన్స్యూమర్స్ కి మేలు చేసే ప్రయత్నం చేస్తుంటే పూర్తిగా అబద్ధపు మాటలతో, అసత్యాలతో మమ్మల్ని ప్రజల్లో బదనాం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ధాన్యం కొనుగోలు విషయంలో గత ప్రభుత్వం కంటే మేము ముందు మొదలు పెట్టినాం, ఎక్కువ కేంద్రాలు ఓపెన్ చేసినాం, ఎక్కువ కొనుగోలు చేసినాం. రాష్ట్ర వ్యాప్తంగా 4-5 రోజుల్లో రైతులకి పైసలు అందే విధంగా చేసినాం. మేము కమిషన్లు దోబినమాట, 1000 కోట్లు నేను తీసుకున్నట, 100 కోట్ల వరకు పంపించినట. ఇంత పచ్చి అబద్ధం, దుర్మార్గపు నీచమైన మాటలు వాళ్ళు ఉపసంహరించుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. కేసీఆర్ జనరేటర్స్ తో సభలు పెట్టి కరెంటు పోయింది అంటూ దుష్ప్రచారం చేశారని మంత్రి శ్రీధర్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంజీఎంలో కరెంటు పోయింది అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని, రికార్డు స్థాయిలో వినియోగం పెరిగిన విద్యుత్ సప్లై చేశామని అన్నారు.
బీఆర్ఎస్ పాలనలోనే ఎంజీఎంలో ఎలుకలు పేషెంట్ల కాళ్లు కొరికిన విషయం మరిచిపోయారా అంటూ ప్రశ్నించారు. పరిపాలనను గాడిన పెట్టే పనిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందన్నారు మంత్రి శ్రీధర్ బాబు. అసలు జనరేటర్ పెట్టింది ఎవరు? మీరు డిస్కామ్ ద్వారా మీరు కరెంటు తీసుకోవద్దని చెప్పింది ఎవరు? మీకు సౌలతుగా ఉంటుందని మీరు జనరేటర్ ద్వారా తీసుకుంటే ఆ జనరేటర్ పెట్టింది మీరు, మీ టీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు. వారు చేసిన పొరపాటుకి రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని, కరెంటు పోతా ఉందని అసత్య ప్రచారం కరెంటు విషయంలో ఎన్నికల సందర్భంలో అనేక సందర్భాల్లో చెప్పినప్పుడు, పెద్ద ఎత్తున గాలి వీసినప్పుడు ఎక్కడ ఏ విధంగా నష్టం జరగకూడదు ఉన్నది కొన్ని సందర్భాల్లో అధికారులు నిర్ణయం తీసుకుంటారు. కొన్ని సందర్భాల్లో ప్రకృతి వైపరీత్యం వల్ల జరిగిన ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని చేస్తూ ఉంటారు. పరిపాలన యంత్రాంగంలో 10 సంవత్సరాలు ఉండి విద్యుత్ శాఖను సరిగా నడపలేని చేతకాని ఆ ప్రభుత్వం ఈ రోజు ఈ విధంగా మాట్లాడడం అనేది చాలా బాధాకరం, దురదృష్టకరం. తెలంగాణ సివిల్ సప్లై శాఖపై అధికార విపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. సివిల్ సప్లై శాఖలో ఎలాంటి అవినీతి జరగలేదన్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వివరణపై కౌంటర్ అటాక్ చేశారు బీజేఎల్పీ ఏలేటి మహేశ్వర్ రెడ్డి. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాటలన్నీ ఉత్తమ్ మాటలే అంటూ ఆయన ఫైర్ అయ్యారు. సివిల్ సప్లై శాఖలో అవకతవకలు జరిగాయని, 100 కోట్ల స్కామ్ జరిగింది అన్నది వాస్తవమే అని మరోసారి ఆరోపించారు. ఆధారాలతో సహా తాను ప్రశ్నించిన 19 అంశాలకు మంత్రి సమాధానం చెప్పలేకపోయారని, తన ప్రశ్నలను దాటవేయడంతోనే మంత్రి డొల్లతనం బయటపడిందని ధ్వజమెత్తారు మహేశ్వర్ రెడ్డి. మాజీ ఎమ్మెల్యే బీజేపీ మెదక్ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు సంచలన ఆరోపణలు చేశారు. గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో 30 కోట్లతో ఓట్ల కొనుగోలుకు బీఆర్ఎస్ తెరలేపిందని ఆరోపించారు. బీఆర్ఎస్ అధికారిక బ్యాంక్ ఆఫ్ బరోడా అకౌంట్ నుంచి 34 మంది ఎన్నికల ఇన్ఛార్జీలకు డబ్బు బదిలీ చేసిందన్నారు. ఎన్నికల కమిషన్ వెంటనే విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని రఘునందన్ రావు లేఖ రాశారు. వెంటనే అకౌంట్స్ ఫ్రీజ్ చేయాలని కోరారు. ప్రతి ఎన్నికలలో కేవలం డబ్బు ద్వారా మాత్రమే ఎన్నిక గెలవాలనుకునేటువంటి దుర్మార్గమైనటువంటి ప్రయత్నాన్ని చేస్తూ ఉన్నారు. మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికలలో కూడా అట్లాంటి చిల్లర ప్రయత్నం చేసి జనాలకి 500, 1000 రూపాయలు ఇచ్చి ఓట్లు కొనుగోలు చేసేటువంటి దుష్ట ప్రక్రియకి టీఆర్ఎస్ పార్టీ ఎలియాస్ బీఆర్ఎస్ పార్టీ ప్రయత్నం చేస్తుంది. ఆఖరి ప్రయత్నంగా ఖమ్మం, వరంగల్, నల్గొండకి రేపు జరిగేటువంటి ఎన్నికలలో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి బయట నుంచి ఒక మాజీ ఎమ్మెల్యేను, మాజీ ఎంపీని, మాజీ ఎమ్మెల్సీని ఇన్ఛార్జిగా పెట్టి ఓట్లు కొనడానికని టీఆర్ఎస్ పార్టీ నిన్న తన బ్యాంక్ అకౌంట్, టీఆర్ఎస్ పార్టీ బ్యాంక్ అకౌంట్ ఇది బ్యాంక్ ఆఫ్ రాయదుర్గంలోని ఎంఎం కీరవాణి స్టూడియోకు వెళ్లారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ రాష్ట్ర గేయంపై సమాలోచనలు జరిపారు. జయ జయ హే తెలంగాణ గేయానికి స్వరకల్పన చేస్తున్న నేపథ్యంలో కీరవాణి స్టూడియోకు వెళ్లి చర్చించారు. పల్లవి చరణాలకు ట్యూన్ ఎలా ఉంది, రాష్ట్ర సంస్కృతి ప్రతిబింబించేలా సంగీత కూర్పు జరిగిందా లేదా అని ఆరా తీశారు. కవి అందశ్రీ, సంగీత దర్శకులు కీరవాణితో కలిసి చర్చించారు సీఎం రేవంత్. ప్రముఖ సినీ నటుడు నందమూరి బాలకృష్ణ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ ట్రస్ట్ సభ్యులతో కలిసి హైదరాబాద్లోని సీఎం రేవంత్ నివాసానికి వెళ్లిన బాలకృష్ణ కాసేపు ఆయనతో ముచ్చటించారు. సీఎంగా రేవంత్ బాధ్యతలు తీసుకున్న తర్వాత బాలకృష్ణ ఆయన్ను కలవటం ఇది రెండోసారి. అంతకుముందు గత ఏడాది డిసెంబర్లో తెలంగాణ సచివాలయంలో సీఎం రేవంత్ ను కలిశారు బాలకృష్ణ. పోలీసుల సహకారంతో పిన్నెల్లిని హత్య చేసేందుకు టీడీపీ ప్రయత్నిస్తోంది అని మాజీ మంత్రి పేర్ని నాని ఆరోపించారు. పిన్నెల్లికి ఏదైనా జరిగితే సీఐ బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. సీఐ, ఎస్పీ, ఐజీల మాటలు వినొద్దని డీజీపీని కోరారు. వాస్తవ పరిస్థితి తెలుసుకోవాలని అన్నారు పేర్ని నాని. పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని హత్య చేయటానికి పోలీసు ద్వారా తెలుగుదేశం పార్టీ పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తుంది. వ్యవస్థలోని ప్రతి ఒక్కరికి కూడా, రాష్ట్రపతి గారికి, గవర్నర్ గారికి, అలాగే ప్రధానమంత్రికి మేము మెయిల్స్ పంపించడం జరిగింది. ఖచ్చితంగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారికి ప్రాణానికి ఏమన్నా జరిగితే, హాని జరిగితే మాత్రం ఖచ్చితంగా ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, ఐజీ ఆఫ్ పోలీస్ పల్నాడు ప్రాంతం గాని, లేదా నారాయణ స్వామి చౌదరి సర్కిల్ ఇన్స్పెక్టర్ గాని, ఖచ్చితంగా పోలీస్ యంత్రాంగం, ప్రస్తుతం డీజీపీ గారికి కూడా చెప్తున్నాం, మీరు ఖచ్చితంగా మీరు కింద వారిని నమ్మబాకండి. ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము బలంగా నమ్ముతున్నాం, మేము ఆరోపిస్తున్నాం, సంఘటనల ద్వారా మీకు తారీఖుల ద్వారా జరిగిన సంఘటనల ద్వారా మీకు చెప్తున్నాం. డీజీపీ గారిని గట్టిగా
ఈసీ పక్షపాత ధోరణితో వ్యవహరించిందని మంత్రి కాకాని ఆరోపించారు. పోలీసు అధికారులను ఉద్దేశపూర్వకంగా బదిలీ చేశారన్న ఆయన పోలీసు అధికారులు ఉద్రిక్తతలు రెచ్చగొట్టారని అన్నారు. వైసీపీ బలంగా ఉన్న చోట తమ క్యాడర్ను భయపెట్టారని, కొన్ని పోలింగ్ బూతుల్లో కనీస మౌలిక వసతులు లేవన్నారు. ఎన్నికల నిర్వహణలో ఎన్నికల యంత్రాంగం విఫలమైందన్న ఆయన జిల్లా కలెక్టర్ కూడా పక్షపాత ధోరణితో పనిచేశారు అంటూ విమర్శించారు. మేము పెట్టిన కంప్లైంట్ కూడా ఉంది. డబ్బులు వచ్చిన వీడియో క్లిప్పింగ్ తో పాటు సివిజిల్లో పెట్టాము, ఎలక్షన్ కమిషన్ పెట్టాము. అంటే ఎలక్షన్ ఎందుకు చెప్పానంటే మాచర్లలో జరిగినటువంటి సంఘటనలు తీసుకుంటే మన జిల్లాలో కూడా ఏం తక్కువగా వ్యవహరించడం లేదు. ఈ జిల్లాలో గొడవలు జరగలేదు కాబట్టి ప్రజలని అభినందించాలా. పాపం ఏదో విధంగా ఎక్కడ గొడవలు లేకుండా శాంతియుతంగా జరిగిన ఎన్నికలు. వీళ్ళు చేసినటువంటి పొరపాటుకి, వీళ్ళు పెట్టినటువంటి రక్షణకి, వీళ్ళు పెట్టినటువంటి పోలీస్ ప్రొటెక్షన్కి ఒక్క దగ్గర గొడవలు జరిగితే తలకాయలు పగిలిపోయింది. అది వ్యాప్తి చెందుంటే మొత్తం జిల్లా అంతా, మొత్తం నియోజకవర్గాల జిల్లాలన్నీ తగలబడిపోయింది. ఎక్కడ ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా రెవెన్యూ శాఖను భూ కుంభకోణాలకు అడ్డాగా మార్చేశారని సీఎస్ జవహర్ రెడ్డిపై టీడీపీ నేత సోమిరెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి ఏ ప్రభుత్వ కార్యదర్శి ఇంతలా దిగజారలేదు అంటూ విమర్శలు గుప్పించారు. జవహర్ రెడ్డి చీఫ్ సెక్రటరీ కాదని చీఫ్ సెక్రటరీ అంటూ ఆరోపించారు. ఆయన హయాంలో రాష్ట్రంలోని వ్యవస్థలు కుప్పకూలిపోయాయని ఆరోపించారు. శాసనసభలో ఆమోదించిన బడ్జెట్ కేటాయింపులకు విలువ లేకుండా చేశారని, కీలక శాఖలకు కేటాయించిన నిధులను ఇష్టారాజ్యంగా మళ్లించేశారని మండిపడ్డారు. జగన్ కు సీఎస్ గులాంలా మారి చట్టాలను బూటుకాళ్ల కింద నలిపేశారని, జగన్ దోచుకున్న లక్షల కోట్లకు కౌంటింగ్ ఏజెంట్గా మారిపోయారు అంటూ ఎద్దేవా చేశారు. తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో పార్లమెంట్ ఎన్నికలు ప్రశాంతంగా ముగియడంతో పోలీసులు డాన్సులు వేసి సందడి చేశారు. భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ఇల్లందు గెస్ట్ హౌస్ లో ఓ సక్సెస్ మీట్ నిర్వహించగా భూపాలపల్లి ఎస్పీ కిరణ్ ఖరే డీజే పాటలకు స్టెప్స్ వేశారు. ఎస్పీ కిరణ్ ఖరేతో పాటు పలువురు పోలీసు ఉన్నతాధికారులు సైతం డాన్స్ చేశారు. ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికలు ప్రశాంతంగా ముగియడంతో జిల్లాలోని డీఎస్పీలు, సీఐలు, ఎస్ఐలతో కలిసి డీజే పాటలకు ఎస్పీ స్టెప్స్ వేశారు. दिसती छान लाखात छान नजरेचा वाहन तीर कमान मारिती चक्रा तुझा नकरा इकडून तिकडं मारिती चक्र चक्र नकुर 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 शांता 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 बना शांता बना సీఎం రేవంత్ రెడ్డికి మావోయిస్ట్ సింగరేణి కోల్ బెల్ట్ కమిటీ కార్యదర్శి ప్రభాత్ లేఖ రాశారు. సింగరేణి కార్మికుల సమస్యలు పరిష్కరించాలని అందులో డిమాండ్ చేశారు. సింగరేణిని ప్రైవేటీకరించకుండా చర్యలు తీసుకోవాలని మావోయిస్ట్ సింగరేణి కోల్ బెల్ట్ కమిటీ కోరింది. బొగ్గు బ్లాకులను సింగరేణికే కేటాయించేలా చర్యలు తీసుకోవాలని మావోయిస్ట్ సింగరేణి కోల్ బెల్ట్ కమిటీ కార్యదర్శి ప్రభాత్ కోరారు. విద్యుత్ సంస్థల నుంచి రావాల్సిన 25,000 కోట్ల రూపాయల బకాయిలు ఇప్పించాలన్నారు. కాంట్రాక్ట్ కార్మిక వ్యవస్థను రద్దు చేయాలన్నారు. కార్మిక కుటుంబాలకు మెరుగైన విద్య, వైద్యం అందించాలని లేఖలో పేర్కొన్నారు. సింగరేణి కోల్ బెల్ట్ కమిటీ కార్యదర్శి ఈ డిమాండ్స్ తో లేఖ రాశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మావోయిస్టులు దుశ్చర్యకు పాల్పడ్డారు. చెర్ల మండలం రొటింత వాగు వద్ద చెట్లను నరికేసి రోడ్డుపై అడ్డంగా వేశారు. ఎన్కౌంటర్లకు నిరసనగా ఇవాళ బీజాపూర్ బంద్కు పిలుపునిచ్చారు మావోయిస్టులు. బంద్ను విజయవంతం చేయాలి అంటూ మావోయిస్టు పార్టీ దక్షిణ సబ్ జోనల్ కమిటీ పేరిట కరపత్రాలు వెలిశాయి. దీంతో అప్రమత్తమైన పోలీసు బలగాలు మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జల్లెడ పడుతున్నారు. సమాజ్వాదీ అధికారంలో ఉన్న సమయంలో యూపీలో గూండా రాజ్యం నడిచేదని ప్రధాని మోదీ ఆరోపించారు. మహిళలకు రక్షణ ఉండేది కాదన్నారు. ప్రభుత్వ స్థలాలను మాఫియాలు ఆక్రమించి బిల్డింగ్స్ నిర్మించారని ఆరోపించారు. యోగి ప్రభుత్వం వచ్చాక అక్రమాలు చేసేవారిలో భయం పుట్టుకొచ్చిందన్నారు మోదీ. सपा का वो जंगल राज बहन बेटियों का घर से निकलना मुश्किल था. मां बाप मजबूर होकर बेटियों का स्कूल कॉलेज छुड़वा देते थे. व्यापारी इसी खौफ में जीते थे. अब कौन गुंडा फिरौती मांग ले, कब किसका प्लॉट कब्जा हो जाए, कब किसका खेत चला जाए. सरकार की जमीन तक पर माफियाओं ने महल खड़े कर दिए थे. लेकिन जब से
సామాజిక న్యాయం గురించి మాట్లాడే లాలూ ప్రసాద్ ఏ రోజు కర్పూరి ఠాకూర్ కు భారతరత్న ఇవ్వాలని సిఫారసు చేయలేదని అమిత్ షా విమర్శించారు. 5 విడతల్లో జరిగిన ఎన్నికల్లో 310 సీట్లను బీజేపీ కూటమి గెలిచిందని 6, 7 విడతల్లో గెలిచే వాటితో 400 స్థానాలు దాటేస్తామన్నారు అమిత్ షా. 5 चरण में मोदी जी 310 पार कर सरकार बना चुके. सरकार बनाने का काम 5 चरण के मतदाताओं ने किया. 6ठे और 7वें ने 400 पार करना है. 400 पार कर. ये लालू जी बोल करते हैं सामाजिक न्याय, मगर कर्पूरी ठाकुर को कभी भारत रत्न देने का सिफारिश इन्होंने नहीं किया. దేశంలోని 16 మందినే కోటీశ్వరులుగా ప్రధాని మోదీ చేస్తే కోట్లాది మంది పేద మహిళలను లక్షాధికారులను చేస్తామని రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. జూలై 5 నుంచి మహిళల బ్యాంకు ఖాతాల్లో 8,500 రూపాయలు జమ చేస్తామన్నారు. పేదల జాబితాను తయారు చేస్తామన్నారు రాహుల్ గాంధీ. जो शेयर खरीदते जानते हैं कि भैया अगर नरेंद्र मोदी है तो अदानी का बिजनेस आसमान में जाएगा. पूरा देश जानता है, सारे इन्वेस्टर्स जानते हैं. तो इन्होंने 22 अरबपति बनाए. अब हमें भी काम करना है. हम करोड़ों लाखपति बनाने जा रहे हैं. देश के सारे गरीब लोगों की लिस्ट बनेगी. हर परिवार में से, हर गरीब परिवार में से एक महिला का नाम चुना जाएगा. हिमाचल प्रदेश में, उत्तर प्रदेश, तमिलनाडु, हर प्रदेश में इस लिस्ट में किसान के परिवार होंगे. బీజేపీతో దేశ ప్రజలు విసిగిపోయారని ప్రియాంక గాంధీ అన్నారు. ఇండియా బ్లాక్ మంచి ఫలితాలను సాధిస్తోందని అన్నారు. ప్రధాని మోదీ ఎన్నో హామీలిచ్చి ప్రజలను మోసం చేశారని ఆరోపించారామె. ఉద్యోగాల పేరుతో యువతను, ఆదాయం రెట్టింపు చేస్తామని రైతులను మోసం చేశారంటూ విమర్శించారు. बहुत अच्छा माहौल लग रहा है मुझे, और मुझे लगता है कि हम अच्छा परफॉर्मेंस दिखाएंगे. यहाँ पे हर जगह पूरे देश भर में जनता अब ऊब चुकी है भाजपा की राजनीति से, और कांग्रेस पार्टी को समझ रही है कि कांग्रेस पार्टी सच्चे दिल से हमारे नेता काम करना चाहते हैं. खासतौर से यहाँ पे मोदी जी ने बहुत दावे किए हैं. मोदी जी ने ये भी दावा किया था कि 15 लाख रुपए सबके खाते में जाएंगे. मोदी जी ने ये भी दावा किया था. ఈవీఎం ట్యాంపరింగ్ చేసే అవకాశం ఉంది అని అనేక మంది చెబుతున్నారని రాజ్యసభ ఎంపీ కపిల్ సిబల్ అన్నారు. అవకతవకలకు అవకాశం లేకుండా చూసుకోవాలన్నారు. ట్యాంపరింగ్ చేశామని కానీ చేయలేదని కానీ ఎవరూ చెప్పలేదన్నారు. ఓటరు తాను వేసిన అభ్యర్థికే ఓటు పడిందని నిర్ధారించుకోవాలని కపిల్ సిబల్ సూచించారు. Everybody, there are a lot of people who are saying that these machines are possibly tampered, right? So we want to make sure that there is no possibility of tamper. That's all, nothing more than that. We are not saying that they are tampered. We are not saying that they are not tampered. Any machine can be tampered. ये तो है नहीं, दुनिया में कोई ऐसी मशीन नहीं है that cannot be tampered. ठीक है, हम विश्वास रखते हैं, ये नहीं कहते कि हम विश्वास नहीं है, विश्वास है. लेकिन जब तक मतदाता ये ना देखे कि जो मैंने वोट दिया था वो एक्चुअली उसी प्रत्याशी के प्रति काउंट हुआ है या नहीं, जब तक वो अपनी आंखों से नहीं देखे. यहाँ तो मशीन कहती है ना, तो उसी के लिए हमने कहा उसमें कोई. గుజరాతీయులకు బీహార్ ప్రజలు భయపడబోరని ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ అన్నారు. బీహార్ను దోచుకున్న వారిని విడిచిపెట్టబోమని ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలకు తేజస్వి కౌంటర్ ఇచ్చారు. కృష్ణుడు జన్మించింది జైల్లోనే అన్నారు. 75 ఏళ్ల వ్యక్తి 34 ఏళ్ల యువకుడిని బెదిరిస్తున్నాడు అంటూ ఎద్దేవా చేశారు. हमसे डर गए क्या? और प्रधानमंत्री जी हार रहे तो इस तरह का बयान दे रहे. आप बताओ, एक 34 साल के बिहारी नौजवान को डरा रहे. बिहारी गुजराती से डरता नहीं है. मोदी जी, ये झारखंड और दिल्ली नहीं है, ये बिहार. एक बार हाथ लगा करके तो दिखाओ. बिहारी है बिहारी, किसी से डरता नहीं है बिहारी. हमारे भगवान कृष्ण का जन्म भी जेल में हुआ है. डरा किसको रहे? हम लोग क्यों डरेंगे? लेकिन आप सोचो, एक 75 साल के बुजुर्ग. అవినీతి చేసిన వారు జైలుకు వెళ్లాల్సిందే అని ఎల్జేపీ చీఫ్ చిరాగ్ పాస్వాన్ స్పష్టం చేశారు. ఇదే విషయాన్ని ప్రధాని మోదీ చెప్పారని అన్నారు. అవినీతి చేయకుంటే ఎందుకు భయపడుతున్నారు అంటూ చిరాగ్ ప్రశ్నించారు. प्रक्रिया का हिस्सा है, किसी को डराने की सोच के साथ नहीं. आपने भ्रष्टाचार किया है तो आप पर कार्रवाई होगी. दुनिया की कोई ताकत आपको बचा नहीं सकती अगर आप दोषी हैं. और यही बात मेरे प्रधानमंत्री ने कही.
जहां तक रही बात डर की, कौन डरा हुआ है ये इनके बयानों से। जैसे जैसे बयानों की तीव्रता बढ़ेगी, प्रशासन की मिलीभगत है, कॉन्स्पिरेसी है, ये इसका एजेंट है, ये उसका एजेंट है। अभी तो हम बोल रहे हैं कि जिस दिन से आप लोग एग्जिट पोल शुरू कीजिएगा उस दिन से ईवीएम पे भी ठीकरा। మహారాష్ట్ర నాసిక్లోని సురానా జ్యువెలర్స్ పై ఐటీ అధికారులు దాడులు నిర్వహించారు. ఆదాయ పన్ను శాఖ జరిపిన దాడుల్లో దాదాపు 26 కోట్ల రూపాయల నగదు, 90 కోట్ల రూపాయల విలువైన లెక్కల్లో చూపని ఆస్తుల పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. ఇటీవల నాందేడ్లో దాడులు నిర్వహించి 170 కోట్ల విలువైన లెక్కల్లో చూపని సొత్తును స్వాధీనం చేసుకున్నారు. దీని తర్వాత ఇప్పుడు నాసిక్లో సోదాలు నిర్వహించగా కోట్ల రూపాయల విలువైన నగదు పట్టుబడింది. బంగ్లాలో గుట్టలు గుట్టలుగా నగదు బయటపడగా వాటిని లెక్కించేందుకు అధికారులకు 14 గంటల సమయం పట్టిందని సమాచారం. ఈ ఆపరేషన్ సుమారు 30 గంటల పాటు నిర్వహించారు అధికారులు. పాపువా న్యూగినియాలోని ఎన్గా ప్రావిన్స్ లో పెద్ద ఎత్తున కొండ చర్యలు విరిగిపడి బీభత్సం సృష్టించాయి. ప్రకృతి విపత్తు కారణంగా 100 మందికి పైగా మృతి చెందినట్లు తొలుత వార్తలొచ్చాయి. ఈ సంఖ్య భారీగానే ఉన్నట్లుగా ఐక్యరాజ్యసమితి అంచనా వేసింది. దాదాపు 670 మందికి పైగా ప్రాణాలు కోల్పోయి ఉండొచ్చని అంతర్జాతీయ వలసల సంస్థ తెలిపింది. దాదాపు 4 ఫుట్బాల్ మైదానాల మేర విస్తీర్ణంలో శిథిలాలు ఉన్నట్టుగా సమాచారం. Searching for survivors. Papua New Guinea's media citing a తైవాన్ నూతన అధ్యక్షుడిగా ప్రసంగించిన లాయ్ చింగ్తే చైనాపై విరుచుకుపడ్డారు. ఈ విషయమై బీజింగ్ కు ఆగ్రహం తెప్పించారు. దీనికి ప్రతిస్పందనగా ఆ ద్వీప దేశం చుట్టూ డ్రాగన్ భారీ ఎత్తున సైనిక విన్యాసాలు చేపట్టింది. దీంతో లాయ్ చింగ్ దూకుడు కాస్త తగ్గించారు. చైనాతో కలిసి సమన్వయం చేసుకుంటూ పనిచేసేందుకు సిద్దమే అన్నారు. ప్రాంతీయ స్థిరత్వం చాలా కీలకమని, తైవాన్ జలసంధిలో అలజడులను అంతర్జాతీయ సమాజం అంగీకరించదని అన్నారు. ఈ నేపథ్యంలో చైనాతో కలిసి పనిచేసేందుకు సిద్దంగా ఉన్నామని స్పష్టం చేశారు. 77వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో చరిత్ర సృష్టించిన నటి అనసూయ భారత్కు చేరుకున్నారు. అన్సర్టెన్ రిగార్డ్ విభాగంలో ఉత్తమ నటిగా ఆమె అవార్డు గెలుచుకున్నారు. ది షేమ్లెస్ అనే చిత్రానికి గాను ఆమె ఈ అవార్డును అందుకున్నారు. ఈ ప్రతిష్టాత్మక ఫిల్మ్ ఫెస్టివల్లో అవార్డు గెలిచిన తొలి భారతీయురాలుగా అరుదైన ఘనతను ఆమె సాధించారు. ట్రాన్స్జెండర్లు, ఇతర అణగారిన వర్గాలకు ఈ అవార్డును ఆమె అంకితం చేశారు. बहुत अच्छा लग रहा है. अभी तो मैं बस फैमिली के पास वापस जाना चाहती हूँ. थैंक यू सो मच. थैंक यू टू एवरीबडी. जस्ट नीड टू रेस्ट 2 दिन के लिए, उसके बाद आई विल बी बैक. బంగాళాఖాతంలో ఏర్పడిన రెమాల్ తుపాను తీరం వైపు దూసుకొస్తోంది. తీవ్ర తుపానుగా మారనున్న రెమాల్ అర్ధరాత్రి బెంగాల్ సమీపంలో తీరం దాటే అవకాశం ఉంది. తుపాను ప్రభావంతో సముద్ర తీరంలో భారీగా అలలు ఎగిసిపడుతున్నాయి. కోల్కతా నుంచి ఇప్పటికే పలు విమాన సర్వీసులు రద్దు చేశారు. తుపాను నేపథ్యంలో 2 రోజులు అలర్ట్ గా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. विंड स्पीड में जो कोस्टल एरिया में, जो खासकर साउथ बंगाल में कोस्टल एरियाज में जो कच्चा हटमेंट्स हैं, कच्चे एम्बैंकमेंट्स हैं, तो एम्बैंकमेंट्स जो है वो स्टॉर्म सर्ज के कारण जो है ब्रीच हो सकते हैं, पानी भर सकता है लो लैंग एरिया में, और जो कच्चा हटमेंट्स है और जो हमारे कैटल्स हैं उनको इफेक्ट हो सकता है. अभी तक जो है स्टेट गवर्नमेंट की रिक्वेशन पे हमने 14 एनडीआरएफ की टीम्स जो है वो साउथ बंगाल में डिप्लॉय की हुई है. उसमें 2 टीम पूर्व मेदिनीपुर में, 2 टीम पश्चिम मेदिनीपुर में, 1 हावड़ा, 1. ఇదిలా ఉండగా తుపాను తీరం దాటే సమయంలో గంటకు 125 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. ఏపీలోనూ పలుచోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రాత్రి తుఫానుగా బలపడింది. రెమల్ తుఫానుగా ఇది బలపడింది. ఈ రోజు ఉదయం మరింత తీవ్రత పెరిగి తీవ్ర తుఫానుగా కొనసాగుతున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఇది 19.5 డిగ్రీ ఉత్తర అక్షాంశం దగ్గర ఇక్కడ కేంద్రీకృతం అయ్యింది. రానున్న గంటల్లో మరికాస్త ఉత్తర దిశగా కదులుతూ ఇది బంగ్లాదేశ్ పరిసర ప్రాంతంలో తీరం దాటే అవకాశం ఉంది. ప్రస్తుతం ఇది కెంపుపురాకి దక్షిణ నైరుతి దిశగాను, అలాగే సాగర్ ఐలాండ్స్ కి నైరుతి దిశగా ఆగ్నేయంగా కేంద్రీకృతం అయ్యింది. రానున్న మరికొన్ని గంటల్లో ఇంకా తీవ్రత పెరుగుతూ ఇది
బంగ్లాదేశ్ పరిసర ప్రాంతాల్లో తీరం దాటే అవకాశం ఉంది. ఒడిశా, వెస్ట్ బెంగాల్, బంగ్లాదేశ్ ఈ పరిసర ప్రాంతాలన్నింటిలోనూ కూడాను తేలిక నుంచి మోస్తరు వర్షాలు చాలా ప్రాంతాల్లో ఉంటూ భారీ నుంచి అతి భారీ వర్షాలు అయితే ఈ ప్రాంతంలో కొన్ని ప్రాంతాల్లో ఉంటాయి. ఈ ప్రాంతాల్లో అయితే కనుక ఈ బంగ్లాదేశ్ అలాగే వెస్ట్ బెంగాల్ ఈ ప్రాంతాలన్నింటిలో కూడాను కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉంటాయి. ఇక్కడైతే కనుక భారీ వర్షం నమోదయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే తగ్గింది. అక్కడక్కడ ఎండ వాతావరణం, లైట్ క్లౌడింగ్ అనేది కూడా అక్కడక్కడ వస్తున్న పరిస్థితి ఉంది. ఈరోజు చూసుకున్నట్లయితే చాలా ప్రాంతాల్లో ఎండ వాతావరణం ఉంటుంది. అలాగే 1 లేదా 2 చోట్ల తేలికపాటి వర్షాలు ఉండే అవకాశం ఉంది. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనానికి వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్మెంట్స్ నుండి వెలుపల వరకు కూడా క్యూలో వేచి ఉన్నారు భక్తులు. ఎలాంటి టోకెన్లు లేని వారికి 20 గంటల సమయం పడుతోంది. 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 6 గంటల సమయం పడుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్, నారాయణగిరి షెడ్లు పూర్తిగా నిండిపోయాయి. సుమారు 3 కిలోమీటర్ల మేర భక్తులు క్యూ లైన్లో వేచి ఉన్నారు. వీరికి శ్రీవారి దర్శనానికి 20 గంటల సమయం పడుతుందని టీటీడీ ప్రకటించింది. క్యూ లైన్లో ఉన్న భక్తులకు అధికారులు తాగునీరు, అన్నప్రసాదాలు, పాలు అందిస్తున్నారు. ఈ రద్దీ వారాంతం వరకు కొనసాగే అవకాశం ఉందంటున్నారు. ఇది ప్రైమ్ టైమ్ అప్డేట్. కీప్ వాచింగ్ హెచ్ఎం టీవీ. వార్త ఆగదు, నిజం దాగదు.